పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మనం గత వారంలో చేసిన వీడియోలు అన్నిట్లో చెప్పుకున్నాం. ఈరోజు రిలీజ్ చేసిన వీడియోలో కూడా చెప్పుకున్నాం. బంగారం ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి, జీవితకాల గరిష్ట స్థాయికి చేరాయి. ఇన్వెస్టర్లు ఏ క్షణంలోనైనా లాభాల స్వీకరణకు తెగబడే ప్రమాదం ఉంది. బంగారం ధరలు దిగి వస్తాయని చెప్పుకున్నాం. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఒకే రోజు 3,000 రూపాయలు పడిపోయింది. 1,1850 రూపాయల నుంచి 99,000కు దిగి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $3,465 నుంచి $3,340 పడిపోయింది. ఈ గోల్డ్ రేటు ఇంకా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే బంగారం ధరల పీక్లో ఉండడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు, ఇంకా దిగుతారు. 96,000కు కూడా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయం తెలుస్తూ ఉంది. ఇక ఏప్రిల్ 30వ తేదీ నాటికి, ధన్తేరస్ నాటికి బంగారం ధరలు కనుక దిగి రాకపోతే జ్యువెలరీ షాపుల్లో ఈగలు తోలుకోవాల్సిందే. ఫిజికల్గా ఏదైతే జ్యువెలరీ ఆర్నమెంట్స్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. బంగారం ధరలు గడిచిన 2 సంవత్సరాల్లోనే 56% పెరగడంతో బంగారం జ్యువెలరీ సేల్స్ అత్యంత దారుణంగా పడిపోయి కొత్తగా జ్యువెలరీ షాపులు పెట్టేందుకు కూడా ఎవరు ఆసక్తి చూపడం లేదు. బంగారం ధరలు ఇదే విధంగా కనుక పెరిగితే ఆర్నమెంట్స్ అమ్మడం చాలా కష్టం. ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క అంచనాలు స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే ఇబ్బందికర పరిస్థితి, భౌగోళికంగా ఇబ్బందికర పరిస్థితులు రాగానే బంగారంలోకి ఎగబడతా ఉన్నాం. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇన్వెస్టర్లో కూడా పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. 2-3 సంవత్సరాలకి లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి కూడా 65% పైగా రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్లో కూడా ఇంత గ్యారెంటీ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో బంగారంలో కొంత కరెక్షన్ గురై ఆ తర్వాత మరలా పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే బంగారం ధర 96,000కు దిగి వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా లేదా అనే విషయం మీద మనం మరో వీడియోలో తెలుసుకుందాం.